ఏ పత్రికలు వార్తలు రాసినా పట్టించుకోవచ్చు లేదా చదివి వదిలేయచ్చు, కానీ ఈనాడు జ్యోతి రాసిన అంటే ఏదో ఎజెండాతో రాస్తుంటాయి. అందులో పెద్ద ఇష్యూస్, చిన్న అంశాలు పెద్దగా రాస్తున్నాయి అంటే ఏదో. ఇప్పుడు బీఈడీకి ఏమన్నా గ్రహణం పట్టబోతోందా? ఎందుకు అంటే వన్నె తగ్గని ఉద్యోగం ఏదైనా ఉందంటే అది సర్కార్ టీచర్ కొలువే. గౌరవప్రదమైన ఉద్యోగం, మంచి జీతమే కాదు, సెలవులకు సెలవులు, వృత్తిపరమైన సంతృప్తి. అందుకే ఎక్కువ మంది టీచర్ విద్య మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినా బీఈడీ డిఈడీ చేసిన వారితో పోల్చి చూస్తే పోస్టుల సంఖ్య 2-3% మించి ఉండడం లేదు. పోనీ ప్రైవేట్ పాఠశాలలో చేరదామంటే అక్కడ సరైన జీతం ఎవరు? దీంతో బీఈడీ డిఈడీలు చేసిన లక్షల మంది ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి. కొందరు ఈ వృత్తిని వదిలేసి ఇతరత్ర ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్ళిపోతున్నారు. ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నా ప్రతి సంవత్సరం వేల మంది మళ్ళీ టీచర్ విద్యలో చేరుతున్న గమనార్హం. లక్షల్లో బీఈడీలు డిఈడీలు నిరుద్యోగులు ఉంటున్నారు. ఈ ఏడాది టెట్కి 4.27 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తంగా 7 లక్షల పైగా ఉంటారని అంచనా. డిఎస్సీలు వేసిన 2-3% మందికి ఉద్యోగాలు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరితే చాలని జీతాలు, ఎంత కొక్కరకు రాని ఉపాధ్యాయ విద్య. అయినా ఏటా టీచర్ విద్యకు 35,000 అడ్మిషన్లు జరుగుతున్నాయి అన్నటువంటి. ఇంతకీ ఏం చేద్దాం? పల్లె ప్రాంతపు నిరుద్యోగికి ఒక ప్రత్యామ్నాయం ఏమైనా చూపించారా వీళ్ళు? ఏముండదు. పల్లె ప్రాంత ఉద్యోగులు నిరుద్యోగులకి 2 ఉద్యోగాలు కళ్ళెదురుగున కనబడుతుంది. టీచర్ ఉద్యోగం, పోలీసు ఉద్యోగం. ఇదే వాళ్ళకి చేతొచ్చు, ఇదే వాళ్ళకి తెలుసు. సైన్యంకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇంకొక వర్గం ఉంటుంటారు. కాబట్టి అక్కడ సమస్య వస్తుంది. అయితే ఇదివరకటి అంత పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు. ఇవాళ రోజున పల్లెటూరు నుంచి బీటెక్లకు వెళ్ళి ఎంబీబీఎస్లకు పోయి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే కామర్స్ కోర్సులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు బీఈడీలో ఉద్యోగాలు 2% వస్తున్నాయి, 3% వస్తున్నాయి. బీటెక్లో ఏమైనా 100 వస్తున్నాయా? అక్కడ 5 వస్తే గొప్ప, 10 వస్తే ఎక్కువ, 20 వస్తే తక్కువ. ఈ స్థాయిలో ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయినా ప్రతి ఏడాది లక్షలాది మంది చేరిపోతున్నారు కదా. అట్లాగే ఎంసెట్లో ఎంబీబీఎస్ లాంటి వాటికి చేరిపోతున్నారు కదా కోర్సులకి. బేసిక్గా అందరికీ ఉపాధి కల్పించడం అనేటటువంటిది కాదు. ఒక డిగ్రీ అక్కడ చేతికి వస్తుంది. ఆ తరహా ఉద్యోగాలు వచ్చినప్పుడు చేస్తుంటారు. మిగతా టైంలో వేరే ఉద్యోగాలకైనా ఇది కొలమానమే అవుతుంది కదా. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు పెరుగుతున్న వేళ చేతనైతే ఏం చేయాలి ప్రభుత్వాలు? బీఈడీ లేని వాళ్ళని టీచర్గా పెట్టుకోవడానికి వీల్లేదు అంటే కనుక వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అట్లాంటి ఉద్దేశం ప్రైవేట్ సంస్థలకు లేదు. కాబట్టి అసలు బీఈడీనే తీసేద్దామన్న ఉద్దేశంతో రాశారు ఏంటనేది అర్థం కావట్లేదు.